హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర సూప్ అన్నమాట. డిన్నర్ రెసిపీ. పాలకూర మనకు ఆరోగ్యంలో కొన్ని ఉపయోగపడే విషయాలు తెలుసుకుందాము. అండ్ పాలకూర తక్కువ క్యాలరీలు ఉంటాయి, అధిక బరువును తగ్గించడానికి మొదటి పాత్ర వహిస్తుంది. పాలకూరలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఉండవు, దానివల్ల తగ్గే అవకాశాలు ఎక్కువ. అండ్ మినరల్స్, విటమిన్స్ వల్ల బరువు పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా సరే అధిక బరువును తగ్గించుకోవాలంటే తప్పకుండా పాలకూరను మన డైట్లో ఉంచాలి. పాలకూరలో పీచు పదార్థాలు సమృద్ధిగా లభించడం వల్ల మన జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా బరువును చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. అండ్ ఈ సూప్ వచ్చేసి డిన్నర్లో తీసుకోవాలి, ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ అనేది చూపిస్తుంది. వెల్కమ్ టు ఇస్మార్ట్ ఫాతిమా. ముందుగా కుక్కర్లో ఒక కట్ట పాలకూర అండ్ కాడలతో సహా వేసుకోండి, సన్నగా కట్ చేసి. అండ్ సన్నగా కట్ చేసిన హాఫ్ ఆలు వేసుకోవాలి. హాఫ్ ఆలు వేసుకున్నాం కదా, హాఫ్ క్యారెట్ వేసుకోవాలి. అండ్ హాఫే కదా, ఏం కాదు, తింటే మరి డైలీ ఎక్కువైతే తిన్నాం కదా, హాఫ్ అయితే సరిపోతుంది. అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టాలి. కుక్కర్కి మూత పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. అండ్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. అండ్ ఎలా కుక్ అయ్యిందో. అండ్ క్యారెట్, ఆలు అండ్ పాలకూర చూడండి, ఇలా చూడండి మెత్తగా కుక్ అయిపోయింది. అండ్ ఈ వాటర్ అంతా చెలేయకండి, వాటర్తో సహానే మిక్సీ జార్లో వేసుకోవాలి. టోటల్ అది ఎలానో చూపిస్తాను చూడండి. మిక్సీ జార్లో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలన్నమాట. ఆ వాటర్తోనే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మిక్సీ పడుతున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి ఉంటుంది, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి పెట్టేసుకోండి. వెల్లుల్లి ముద్ద కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద చాలా బాగుంటుంది ఈ సూపు, ఎవరికైనా నచ్చుతుంది. అండ్ మీకు కొంచెం నచ్చకపోతే సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న ఆనియన్ సరిపోతుంది, చిన్నదైతే. ఈ ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కడాయిలో వేసేయాలి. చూడండి, వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు, ఆ వాటర్తోనే మిక్స్ అనేది పట్టేసుకున్నాను. అండ్ అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి కడాయిలో వేసేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఇలా స్పూన్తో కలపాలి. అండ్ మంట వచ్చేసి మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. అండ్ మిరియాల పౌడర్ 1 స్పూన్, అదే 1 టీ స్పూన్ వేసుకోవాలి. అండ్ మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలంటే చెప్పాను కదా, సాంబార్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా కూడా టేస్ట్ సూప్లో వేసుకుంటే, కానీ అవసరం లేదు, బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా డిన్నర్ సూప్ తాగితే డిన్నర్లో భలే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ వేడి వేడిగా తాగుతుంటే మనకి వేడిగా ఫీల్ అయినట్టు ఉంటుంది అనమాట. చూడండి, ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది కదా. ఇప్పుడు సూప్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి, మరి అంత చిక్కగా కాకుండా మరి అంత పతలా కాకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ డిన్నర్ రెసిపీ పాలకూర సూప్ ఈజ్ రెడీ. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 2 సలాడ్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే వస్తాయి. అండ్ ఈ సూప్ అయితే డైలీ ఫాలో అవ్వండి, వెరీ ఫాస్ట్ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది ఈ పాలకూర అనేది. అండ్ డైలీ కాకపోతే వీక్లీ 2 టైమ్ అయినా ఫాలో అవ్వండి, అంటే అందరికి దొరుకుతుంది కదా పాలకూర అనేది. అండ్ లో బడ్జెట్ కూడా. ఓకేనా.